Please do subscribe to Prajabheri News Channel. హెచ్యూ భూముల విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. ఏజెన్సీ ఉంది. దానికి 169 కోట్లు ఇచ్చిన మాట వాస్తవము. ఇదేం దాపరికం లేదు. ఇది ఓపెన్ టెండర్ లో పిలిచింది. భూముల కథ తెలియని వరకు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. హెచ్యూ భూములు 400 ఎకరాలు ప్రభుత్వ భూమి. అది చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత్ అనే సంస్థకి అప్పచెప్తే ఆనాడు రాజశేఖర మంత్రి అవగానే రద్దు చేసింది. దాన్ని కోర్టుకు పోయింది. ఇవాళ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లు కేటీఆర్ ఆ భూములు కన్నేసి బిల్లి రావాలంటే అగ్రిమెంట్ చేసుకుని దీనికి అప్పనంగా అప్పచెప్తా నాకు 30% అని. ఇప్పుడు ఆ కేటీఆర్ మాట్లాడుతున్న 5200 కోట్ల పద్దు ఎక్కడిది? ఆ పద్దు ఆయనకి ముడుపులాగా లంచం లాగా వచ్చే పద్దు గురించి మాట్లాడుతుంది. అలా బాధ అంటే ఏంది? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి భూమిని గవర్నమెంట్ తీసుకునే ఏమన్నా నేను అధికారంలో మళ్ళీ వచ్చుంటే ఆ భూమి ఆడికి అప్పచెప్తుండే ఐఎంజీ భరత్ కి 5000 కోట్లు రెండు అపరంగా తింటుండే. ఆ కడుపు మంట అంతా 5000 కోట్లు పోయినాయని. కొత్త వచ్చినట్టు తెలియదు అనుకోవచ్చు. 10,000 ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మిండు కదా 10 ఏళ్లలో. 10,000కు పైగా ప్రభుత్వ భూములు మంచి ప్రైమ్ ల్యాండ్స్ అమ్మినటువంటి అనుభవం ఉంది కదా కేటీఆర్ కి. మరి ఆయన ఇవాళ పథకాలు అంటారు కదా, సౌ బిల్లి కాకే సౌ చువే కాకే బిల్లి అచ్చుకుగైతే అంటే చేసి చెయ్యకూడని పనులన్నీ చేసి యావత్ రాష్ట్ర ఖజానాన్ని గండికొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వ భూముల్ని తన అనుయులకి, తన మనుషులకి, తన కంపెనీలకి అప్పనంగా అప్పచెప్పిన మునగాడు ఇలా మా గురించి మాట్లాడుతున్నాడు.